గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జి తర్లాడ రాజశేఖర్ గారు ఒక్కసారిగా నేషనల్ వైడ్ చర్చలోకి వచ్చేశారు. నిజంగానే ఆ వీడియో చూస్తే మనకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఒక యువ న్యాయవాదిని హైకోర్టులో జడ్జి గారు అంత సీరియస్గా మందలించడం, అంత సీరియస్ యాక్షన్ ఎందుకు అంత కోపం ప్రదర్శించారు? చిన్న చిన్న తప్పులు కోర్టులలో జరగకుండా ఉంటాయా? జరిగినందుకు ఇంత పెద్ద శిక్ష ఎట్లా వేశారు అన్నది ఇప్పటికీ అంతు చెక్కలేదు. విషయం ఏంటి? ఏదో ఒక లుకౌట్ నోటీస్ జారీ అండ్ పాస్పోర్ట్ జప్తుకు సంబంధించి ఒక పిటిషన్ హైకోర్టులో పడితే ఆ పిటిషన్ తరపున ఒక యువ న్యాయవాది, ఆ న్యాయవాది పేరు కూడా కోర్టు హాల్లో జడ్జి గారు చదువుతారు. సరే, మనం ఆయన కాసింత ప్రొటెక్షన్గా ఉంటుంది, పేరు ఎందుకు చెప్పి బదనాం చేయడం పాపం. సరే, ఒక యువ న్యాయవాది అపేర్ అయ్యారు, వాదనలు వినిపించారు, ఒక కోర్టు తీర్పును ప్రస్తావించారు. ఆ తీర్పు కాపీని ప్రొడ్యూస్ చేయమని జడ్జి గారు అడిగారు. సరే, యువ న్యాయవాది సో ఆ తీర్పును క్యారీ చేయడమో, తీర్పు కాపీని లేకుంటే దాన్ని ప్రొడ్యూస్ చేయడానికి తడబడమో జరిగింది. అంటే తడబడడం జరిగింది, అది క్యారీ చేసినట్లు లేరు. కారణంగా తను చాలా సిక్ అయ్యాను అని చెప్పి ఏదో చెప్పారు. సరే, పోనీయండి. దానికి జడ్జి గారి స్పందన చాలా తీవ్రంగా ప్రతిస్పందించారు. నువ్వంతగా ఏమైనా సీనియర్ న్యాయవాది అనుకుంటున్నావా? ఏం ప్రొసీజర్ తెలియదా? జస్ట్ ఒక ప్రొసీజర్ ల్యాబ్ కింద చూడాలేమో, ఇది చిన్న ప్రొసీజర్ ల్యాబ్ కింద. ఇంకా జడ్జి గారు అసలు తీవ్రమైన ఆవేశం తెచ్చేసుకొని ఫుల్ కోప్పడి 24 గంటలు నేను పోలీస్ కస్టడీకి పంపిస్తున్నా అని చెప్పి ఇమీడియట్గా ఉత్తర్వులు ఇచ్చి ఆ పోలీసులను రమ్మని చెప్పి తీసుకెళ్ళి జైల్లో పడేయమని చెప్పండి. ఏంటి ఇంతగానం? చాలా సీరియస్ స్పందన. అండ్ మాట్లాడిన మాటలు కూడా ఆ వీడియో చూస్తే, హైకోర్టులో జరిగినటువంటి ఆ డిస్కషన్ ఆ వీడియో చూస్తే చాలా సీరియస్గా పెద్ద ఆవేశం చూపించారు. తర్వాత ఏదో హైకోర్టు బార్ అసోసియేషను మొత్తం మీద జడ్జి గారితో మొత్తం మాట్లాడి ఏదో సెటిల్ చేశారట. అంటే ఇష్యూ మళ్ళీ ఆయన కోర్టుకి వెళ్లకుండా, ఆయన అరెస్ట్ చేయకుండా. దీని మీద సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ దగ్గర నుంచి, నేషనల్ బార్ కౌన్సిల్ దగ్గర నుంచి అందరూ స్పందించారు. సుప్రీంకోర్టు సీజీఐకి లేఖ రాశారు, ఫిర్యాదు చేశారు, ఆ జడ్జిని బదిలీ చేయమని చెప్పారు, లేకుంటే ఆ జడ్జిని బాధ్యతల నుంచి పక్కన పెట్టమన్నారు. చాలా పెద్ద ఇష్యూ అయింది. సరే, మొత్తం మీద ఎంత సెటిల్ అయిపోయింది అని అంటూ ఉన్నారు. సుప్రీంకోర్టు కూడా దీని మీద ఏదో నివేదిక కోరిందట. ఎందుకు ఒక యువ న్యాయవాది మీద అంత సీరియస్ అయ్యారో జడ్జి గారు అన్నది నిజంగా ఎవరికి అంతు చిక్కదు ఆ వీడియోలో తన ఆవేశాన్ని కనుక చూస్తే.